ఈరోజు వాక్య ధ్యానాంశం శక్తి వంచన లేకుండా. ఏలియా ఒక అద్భుతమైన ప్రవక్త. దేవుడు తెలియపరిచిన వాటిని ప్రజలకు చెప్పడమే ప్రవక్త యొక్క పని. ఏలియా ఏ విధమైన పక్షపాతాన్ని కనపరచకుండా ప్రజలను పరిపాలించే రాజును సైతం వారు చేస్తున్న తప్పులను బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి బహిరంగంగా గద్దిస్తూ హెచ్చరిస్తూ దేవుడు చెప్పిన మాటలను నిర్మోహమాటంగా వారికి తెలియచేస్తూ దేవుని పట్ల రోషం కలిగిన ఒక సైనికుని వలె పనిచేసేవాడు. ఇదే అతని పరిచర్య అయి ఉన్నది. ఏలియాకు గల ఒకే ఒక పని దేవుని చిత్తం నెరవేర్చడమే, ప్రజలను మంచి మార్గంలో దేవుని మార్గంలో నడిపించడమే. లోకానికి, శరీరానికి, పాపానికి రాజీ పడకుండా దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ దేవుడు చెప్పిన దానిని ధైర్యంతో చేయడమే ఏలియా యొక్క పని. మనము కూడా అదే రీతిగా దేవుని చిత్తాన్ని జరిగించడమే మన పనిగా ఉండాలి. దేవుని దృష్టిలో నీతి, యథార్థముగా పాపానికి, లోకానికి రాజీ పడిన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. దేవుడు మన చేతికి ఇచ్చిన పనిని, బాధ్యతను తుది శ్వాస వరకు మన శక్తి వంచన లేకుండా చేయటమే మన పనిగా ఉండాలి. ఏలియాకు ఈ భూమి మీద మరొక పని లేదు, ఉన్నదల్లా ఒకే ఒక పని, అదే దేవుని పని. మరి మన పని ఏమిటి? మన వ్యాపారం ఏమిటి? మనము చేస్తున్నది ఏమిటి? దేవుడు మనకిచ్చిన పని చేస్తున్నామా? ఒకసారి ఆలోచించవలసిన సమయం యేసుక్రీస్తు చెప్పారు. యోహాను సువార్త 4:30 అంటారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. అదే రీతిగా మనం కూడా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం మన ప్రభుకు సాక్షులముగా జీవించడమే దేవుని చిత్తమై ఉన్నది. మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుకు సాక్షులుగా లోకమాలిన్యం అంటకుండా, పాపిష్టి జీవితానికి చోటు ఇవ్వకుండా, సాతానుకు, శరీర కోరికలకు లొంగకుండా రోషం కలిగిన ఆత్మీయులుగా జీవించాలి. ఏలియా బహు కఠినమైన వ్యక్తి. అంత సులభంగా దేనికి ఎవ్వరికీ లొంగడు. సాతానుకు లొంగనటువంటి శరీరేచ్ఛలకు వంగనటువంటి ఆత్మీయ జీవితంలో రాటుదేలిన వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మరి దేవుని కృపను పొందుకొని అటు రీతిగా జీవించడానికి సిద్ధపడతావా? పరిచర్య పేరుతో ధనాన్ని, పేరు ప్రఖ్యాతలను పొందుకోవాలనే తత్వం ఏలియాలో ఎక్కడా కనిపించదు. అంతేకాదు, పరిచర్యలో ఎక్కడా కూడా సోమరితనానికి కానీ సుఖభోగాలకు కానీ చోటిచ్చేవాడు కాదు. అనగా ఏలియా యొక్క పరిచర్య లోకానుసారమైనది లేదా శరీర సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనదై ఉన్నది. ఇది అద్భుతమైన పరిచర్య. కానీ ఈ రోజుల్లో అనేక మంది సేవకులు పరిచర్య పేరుతో ప్రజలను మోసం చేస్తూ ధనాన్ని సంపాదించుకునేవారుగాను, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు తీసేవారుగాను ఉన్నారు. దేవుని కొరకు రోషం కలిగి జీవించవలసిన చాలామంది ఆత్మీయులు, క్రైస్తవులు సోమరితనానికి, సుఖభోగాలకు, లోకానుసారమైన వాటికి చోటిస్తూ పరిచర్య విషయంలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. ధన వ్యామోహం, సోమరితనం, సుఖభోగాలు ఇవి సాతాను సంబంధమైనవి. దేవుని బిడ్డలమైన ఆత్మీయులమైన మనలో కనిపించవలసిన లక్షణాలు కాదు. ఒకవేళ నీలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఎందుకని దేవుని యొక్క సహాయాన్ని వేడుకొని అట్టి జీవిత విధానాన్ని విడిచిపెట్టి ఏలియా వలె దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తూ అద్భుతమైన పరిచర్య చేసేవానిగా ఉండకూడదు. సమూయేలు ఇలా అన్నాడు, నేను ఎవని యొద్దనైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధాభావనైనా పట్టుకుంటున్నా. 1 సమూయేలు గ్రంథం 12:13. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.